ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, జిల్లా హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ఎన్ని, టీచింగ్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్ నేను సందర్శించాడు? చెయ్యాలి కదా నువ్వు. 2 ఏళ్ళు గడిచిపోయింది కదా. మొన్న మెడికల్ కాలేజీల హాస్పిటల్ అన్నిటికీ, లేదా అన్నిటికీ, అన్ని జిల్లా హాస్పిటల్కి, అన్ని కమ్యూనిటీ హాస్పిటల్స్కి, అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి అంబులెన్స్లు 108 అంబులెన్స్లు పనిచేయలేదంటే మాట్లాడదు. అంబులెన్స్ రాక, ఫోన్ కొడితే అంబులెన్స్ రాక పేషెంట్లు చచ్చిపోయారంటే మాట్లాడదు. హాస్పిటల్లో స్ట్రెచ్చర్ లేదు, స్ట్రెచ్చర్లు లేకపోతే పేషెంట్లే మోసుకెళ్తున్నారన్నా కూడా మాట్లాడదు. ఇంకా గర్భిణీ స్త్రీలని డోలి కట్టి మోసుకొస్తున్నారంటే కూడా మాట్లాడడం. అక్కడికి వెళ్ళి చూడ్డైనా సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మార్చులు. జగన్ గారి మీద మాత్రం తిట్టమంటే చంద్రబాబు ఉసుకో అనగానే అసలు మామూలుగా 4 కాళ్ల మీద పరిగెత్తుకు వస్తాడు. మామూలుగా పరిగెత్తుకొచ్చి వెంటనే ప్రెస్ మీట్. బీజేపీని ఎక్కడ కలిపేశారు? అందరినీ వాళ్ళ కలిపేశారు ఏంటండి సత్యకుమార్ గారు? ఒరిజినల్ పార్టీ లేదా మంది? ఈగోలేనంత ఎంతసేపు ఓహోం ఓహోం అని మోసేయటమేనా చంద్రబాబు నాయుడు గారిని? జగన్ గారు ఏం తప్పు మాట్లాడాడు? మీకు చేతన అయితే ఈ మంత్రుల్ని, చంద్రబాబు నాయుడు గారిని అందరిని అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఒక్క ప్రశ్న కన్నా మీరు సమాధానం చెప్పారా అని అడుగుతున్నాం. చెప్పండి. జగన్ గారు చూపించినటువంటి కాగితాల తప్పుడు అయితే, లేదా చెప్పిన లెక్కలు మీరు నిరూపించాలి కదా సాక్ష్యాధారాలతో. ప్రభుత్వం మీది కదా, ప్రభుత్వం నడుపుతున్నారు కదా. అవి రాకపోగా ఇంతవరకు అసలు మామూలుగా బజారుల్లో కూడా, బ్రాందీ షాపుల దగ్గర కూడా వాడనటువంటి బూతుల్ని, తిట్లని ఎందుకు? మావిగానంటే భయం. మావిగానంటే భయమే కదా. భయం కాకపోతే ఎందుకు మీకు ఇంత? మేము అడుగుతున్నాం కదా, అమరావతికి ఎన్ని లక్షల కోట్లు కావాలి, అమరావతి పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి, ఎన్ని సంవత్సరాలు కావాలి? యుగాంతానికి వస్తుందా? కలియుగం పూర్తయ్యేప్పటికి అవుతుందా? నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 9 మంది మంత్రులు నేడు అడుగుతున్నా, ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పారు. సింగపూర్ని మించిన రాజధాని నిర్మాణం చేస్తా అని చెప్పారు. సింగపూర్లోకి, అమరావతిలోకి బుల్లెట్ ట్రైన్ తెస్తామని చెప్పారు. ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పారు అమరావతిలో. నవనగరాలు, అది రాజధాని కాదు, నవనగరాలు నిర్మాణం చేస్తామన్నారు. చివరికి ఏమైంది? 29 గ్రామాలతో కూడినటువంటి ఒక మున్సిపాలిటీని చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి మీరు చెప్తారు. కేంద్రంతో ఒప్పించాం, పార్లమెంట్ లో చట్టం చేశాం, అవి చేసాం, ఇది చేశామని సొల్లుగబులు చెప్తారు. చివరికి ఏంటయ్యా అంటే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మాణం చేస్తామని, ఒక మహానగరం, అంతర్జాతీయ మహానగరం చేస్తామని చెప్పని, ఇవాళ ఒక మున్సిపాలిటీ అని చెప్తున్నారు. ఏంటి అంటే చివరికి అమరావతిని 7 బిల్డింగులు రాజధాని చేస్తున్నారు. 7 బిల్డింగులు అవుతాయి అని చెప్తున్నారు. మోయలేని అప్పులు, అంతులేని అవినీతి కాదా ఇది అని అడుగుతున్నాను. ఒక్కదానికి మీరు సమానం చెప్తారా? 2028లో ప్రారంభిస్తామని చెప్తున్నాడు. ఏం ప్రారంభిస్తాడయ్యా అంటే 2028లో 2015లో టెండర్లు పిలిచి 2016లో శంకుస్థాపనలు చేసి 2016లో శంకుస్థాపనలు చేసినటువంటి ఎమ్మెల్యేల క్వార్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లాలు, జడ్జి గారుల బంగ్లాలు, ఉద్యోగస్తుల క్వార్టర్స్ అప్పుడు టెండర్లు పిలిచి అప్పుడే స్లాబులు అయిపోయి గోళ్లు కట్టేసినటువంటి బిల్డింగ్లకి ఇప్పుడు టైల్స్ వేసి లప్పం పెట్టి మళ్ళీ రంగులేసి 2028లో ఓపెన్ చేస్తాడంట. అది రాజధాని అంట. ఏంటయ్యా అంటే ఎమ్మెల్యేల హాస్టల్లో, ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్లు, జడ్జి బంగ్లాలు, ఉద్యోగస్తుల అపార్ట్మెంట్లు. ఇవన్నీ ఎప్పుడు మొదలెట్టారా అంటే 2016లో మొదలెట్టారు. 2019 వచ్చేప్పటికేమో వాటికి మొత్తం గోడలు, స్లాబులు అయిపోయినాయి, గోడలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటయ్యా ఈ 2 ఏళ్ల నుంచి వీళ్ళు చేసింది, ఉద్ధరించింది ఏంటయ్యా అంటే అప్పుడు అయిపోయిన బిల్డింగ్లకి లప్పం పెట్టి మళ్లీ రంగులేసి టైల్స్ వేసి అయ్యేసి వేసి గొట్టాలేసి పూర్తి చేసి ఇప్పుడు ఓపెన్ చేస్తా అంటే 2028కి మళ్ళీ. అసలు నేను అడుగుతున్నా,
అందులో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కాపురం ఉంటారు, ఎంతమంది ఎమ్మెల్యేలు దాంట్లో కాపురం ఉంటారు, ఏ జడ్జి గారు అక్కడ కాపురం ఉంటారు చెప్పండి మీరు? ఏ జడ్జి గారు ఉంటారు, ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఏ ఉద్యోగస్తులు దాంట్లో ఉంటారు చెప్పండి? ఎంతమంది కాపురాలు పెడతారు? సింగిల్ గా వచ్చి శుక్రవారం వెళ్ళిపోయే ఉద్యోగస్తుల గురించి నేను మాట్లాడట్లా. ఎంతమంది విజయవాడలో ఉన్నటువంటి కాపురాలని ఆ ఇళ్లలోకి తీసుకెళ్తారు 28కి? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు చెప్పండి, మీరు చెప్పగలరా అన్న? ఒక్కడు చెప్పేవాళ్ళు లేడు. మీ మంత్రులు ఎవరిని వెళ్తాడు అక్కడికి? దాంట్లోకి ఉంటారా? దాంట్లో మీ గన్మెన్లు ఎవరన్నా బయటూరులో కాపురాలు ఉన్న మీ పిఏలు ఎవడన్నా దాంట్లో ఉండటమే తప్పితే మనం ఉండేదంతా బెదవాడే కదా. ఇంకా ఆయన గొట్టిపాటి రవి గారు ఎవరో మంత్రి గారు అనుకుంటా, ఆయన 2 సార్లు మాట్లాడాడు. ఏమంటాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఓ సైకో, ఒక అది ఒక ఇది అంట, అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలని అడిగావు కదా జగన్, ఇప్పుడు మేము 50,000 ఎకరాలు ఉన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మారుగానే అంటున్నాం ఏంటన్నాడు. అయ్యా మంత్రులారా, విచక్షణ కోల్పోయి మాట్లాడబాకండి, అర్థవంతంగా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పింది 30,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధాని ఏర్పాటు చేయండి, లేదంటే 30,000 ఎకరాలు కొనుగోలు చేయమని చెప్పాడు. కొనండి. నిజంగా నేను చెప్తున్నాను, అమరావతిలో 30,000 ఎకరాలు మీరు కొనుంటే ఆ రోజు ఉండవల్లి, పెనుమాక ఇట్లాంటి అప్పటికే విలువైన భూములను ఆ 4 గ్రామాలను వదిలేయండి. ఆ 4 గ్రామాలను వదిలేస్తే మీరు వాళ్ళ రాజధాని నిర్మాణం చేసినటువంటి సీడ్ క్యాపిటల్ అని, ఆ క్యాపిటల్, ఈ క్యాపిటల్ అయ్యో చెప్తున్నారు కదా, టెంపరీ రాజధాని, తాత్కాలిక రాజధాని, అన్ని రాజధాని, తాత్కాలిక హైకోర్టు, పర్మనెంట్ హైకోర్టు, పర్మనెంట్ సచివాలయం, పర్మనెంట్ క్వార్టర్స్, ఈ కట్టిన చోట ఎకరానికి 50,000 ఇస్తే పరిగెత్తుకొచ్చి కాగితాలు మీ మొహం మీద పడేసేవాళ్ళు కదా రైతులు, ఎగాడుకుంటూ వచ్చేవాళ్ళు. ఎకరానికి 50 లక్షలు ఇస్తే